साहेब आपको भूख लगे क्या? मैं जाके జ్యూస్ తీసుకురానా? నాకు ఆకలేం వేయట్లేదు, నేను బానే ఉన్నాను, నువ్వేం కంగారు పడిపోకు. డాక్టర్ సాబ్ రావడానికి సమయం లాగేగా సాహెబ్, నేను అలా వెళ్ళి జ్యూస్ తీసుకుని ఆ రహీ హూ. వద్దు తల్లి, నాకు ఆకలేస్తే నేనే చెప్తాను. ఎవరన్నా తిట్టి బాధ పెడతారు, నువ్వు పెట్టి చంపుతున్నావు. ఠీకే సాహెబ్, ఆప్కో ఏదైనా కావాలి అంటే అడగండి. నూర్, నీ ప్రేమ కథ చెప్పు. ఇప్పుడు సాహెబ్ మీ అంత పెద్ద కథ కాదు సాహెబ్, చూడదు. ఓయ్, మొన్నే కదా నా లవ్ స్టోరీ సినిమాలా గంటలో చెప్పలేను, సీరియల్లా రోజు చెప్తాను అన్నావు. అన్నానా? నోటుకొచ్చినవన్నీ అనేస్తున్నాను, ఈయనేమో అదే పట్టుకుంటున్నాడు. భగవంతుడా, ఇప్పుడేం చెప్పాలి? చెప్తున్నావా లేదా? సాహెబ్ బోల్ దూంగి. చెప్పు, అసలు మీరు ఎలా కలిశారు? మా జంటని ఊపర్ వాళ్ళ కలిపాడు సాహెబ్. అల్లాకి మర్జీ. కొంచెం వివరంగా చెప్పు మీ అల్లాకి మర్జీ. మా మామయ్యకి కుछ బిజినెస్లు ఉన్నాయి సాహెబ్. ఉస్మే ఏక్ బిజినెస్ చూసుకోవడానికి ఆయనని రాజమండ్రి బేజ్నేకా ప్లాన్ చేశారు. ఓ, రాజమండ్రి రోజ్ మిల్క్ స్టోరీ అన్నమాట. కంటిన్యూ. పెహలే ఆయన వెళ్ళడానికి నహీ బోలా. తర్వాత నా ఫోటో ఎక్కడో చూశారు అంట. ఫిర్ క్యా, సీదా వచ్చేశారు. మేము మొదటిసారి కలిసినప్పుడు బడా జగ్డా హువా సాహెబ్. ఇది నీ సిటీ కాదు, పిచ్చి వేషాలు వేస్తే నేను కూడా నిలబెట్టి కడిగేస్తాను. అవునా? తర్వాత ఏమైంది? నేను బట్టల కొట్లో ఉన్నాను. కుచ్ కపడే దేఖ్ రహీ థీ. ఆయనే నన్ను చూస్తున్నారు. ఒక్కో రంగు చీర తీసుకొని, ఈ రంగు నీకు గుస్సాలా ఉంది, ఈ రంగు నీకు ముస్కాన్లా ఉంది అని ముజే చిడ్డానే లగే. ఎర్రగా దోరగా పండింది. అదే అండి టమాటా గురించి. మీరు ఇలా అన్నింటికి కామెంట్ చేయనక్కర్లేదు, నాకు అర్థమవుతోంది. ముజే జాదా గుసా ఆయా. ఆ బట్టలన్నీ మొహం మీద విసిరి చలే గయా. అదేంటి, నీకోసం ఊరిని, ఫ్రెండ్స్ని, కంఫర్ట్స్ని అందరినీ వదిలి రాజమండ్రికి వస్తే నువ్వు బట్టలు మొహం మీద విసిరి వెళ్ళిపోతావా? ఫిర్ భీ నన్ను వదలలేదు సాహెబ్. ముజే ఫాలో కర్కే మస్జిద్ తక్ వచ్చేశారు. నువ్వేం చేసావు? మనుషులతో గెంటించావా? ఆప్కో ఎలా తెలిసింది సాహెబ్? మీ అమ్మాయిలు అదే కదా చేస్తారు. ఊర్లో అందరినీ నమ్ముతారు, మమ్మల్ని మాత్రం నమ్మరు. క్యా సాహెబ్, ఇలా మీ జిందగీలో జరిగిందా? ఎవరు మీరు? లేదులే, క్యాజువల్ గానే అడిగాను. మీ ఉడుకుమోతుతనం చూస్తే ఐసా నహీ లగ్తా, ఏదో జరిగింది. కుచ్ గడ్బడ్ హే. అదే జరిగింది, మొత్తం గడబడ. నా భార్య వసుంధరతో. అవి మంచి జ్ఞాపకాలు అవుతాయనుకున్నాను,
కానీ ఇలా చేదుగా మారతాయనుకోలేదు. జ్ఞాపకం ఎప్పుడూ మంచిదే సాహెబ్, కానీ మన మనస్థితి కాదు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో దాన్ని బట్టి ఆ జ్ఞాపకం చేదుగా మారుతుంది. సారీ ధ్రువ, అనుకోకుండా సర్జరీలో హెల్డ్ అయ్యాను. పర్లేదు డాక్టర్, నాకు బాగానే టైంపాస్ అయిందిలేండి. ధ్రువ, డిశ్చార్జ్ అయ్యాక చాలా ఎనర్జీ వచ్చినట్టుంది నీకు. ఎలా చూసుకుంటోంది మా నూర్? ఈ టైంలో నాకు కావాల్సింది ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నర్స్ కాదు, నాతో పర్సనల్గా సమయం గడిపే ఒక స్నేహితురాలు లాంటి మనిషి. మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మందులు వేసుకోవాలంటే ఏడుపొచ్చేది. ఈ అమ్మాయి ఏవో కథలు చెప్పి మందులు ఇచ్చేస్తుంది. నాకు నేను పేషెంట్లా అనిపించడం లేదు. డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా? అది నేను చూసుకుంటున్నాను సాహెబ్. గుడ్. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. దాన్ని బట్టి తన కండిషన్ మీద నాకు ఓ అవగాహన వస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా, ఒక అమ్మాయి బురకా వేసుకొని ఒక అతనితో హాస్పిటల్ నుంచి బయటికొస్తుంది. తను రాగానే నేను మీకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తాను. మీరు వెళ్ళి ఏదో ఒక రకంగా ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుని తన మొహం మీద ఉన్న ఆ హిజాబ్ని తొలగించేలా చేసి ఆ అమ్మాయి మొహం తనతో పాటు వచ్చినవాడు చూసేలా చేయండి. తన మొహం మీద ఉన్న బురకా లాగడం చిన్న విషయమేం కాదు. నేను చెప్పినట్టు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. చెప్పారు కదా మేడం, మేము చూసుకుంటాం. నేను ఆ కార్లో కూర్చొని గమనిస్తూ ఉంటాను. నేను చెప్తే తప్ప మీరు నా వైపు చూడటం కానీ గమనించటం కానీ చేయొద్దు. సరే మేడం. జాగ్రత్త. బాగా నొప్పిగా ఉందా సాహెబ్? టెస్ట్లు అయ్యాక కొంచెం ఇబ్బందిగానే ఉంది నూర్. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, సరేనా? వెళ్ళిపోదాం సాహెబ్. ఆ బయటి సాహెబ్, నేను మందులు తీసుకుని 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఆప్ ఆరాం కరో. हे मेरा बीवी, రేయ్, నీ బీవీ కాదురా, నా బీవీ. రేయ్, ఇది మీ ఇద్దరి బీవీ కాదురా, నా బీవీ. రేయ్, నా బీవీ రా. ఏయ్ ఆగమ్మా. అడ్డంగా దొరికిపోయావు వసుంధరా. ఇంకా ఈ గ్రీష్మ చేతి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు ధ్రువ నిన్ను చూడటం ఖాయం. నువ్వు ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటం ఖాయం. ముసుగు తీస్తేనే తెలుస్తుంది కదరా ఎవరి బీవీ అనేది.
పర్దా హటానికి చూస్తున్నారా? రుకో వహి, మా వాళ్ళని పిలుస్తాను. ఈ రోజు మీ మామ్లా తేలుస్తాను. రేయ్ రే అమర్ అక్బర్ ఆంటనీ, జల్దీ రావు రే, ఇళ్ళ సంగతి తెలుసాలే మిమ్మల్ని. రేయ్ ఈమెకి తెలిసిన వాళ్ళు అనుకుంటా, వాళ్ళు వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. పారిపోదాం, పదండి రా, పదండి. రేయ్ ఆగండి రా. साहिब साहिब अब ठीक है ना? నేను బానే ఉన్నాను. ఎవరు వాళ్ళు? గల్లీ ఇన్సానే సాబ్, మీరేం పరేషాన్ అవ్వకండి. నూర్, తుమ్ ఠీకేనా? ఎవరండి మీరు? నేనా? నేను తన సాసు మాని. सासुमा सासुमा రుకు 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 రుకు. सासुमा నూర్, ఉండు ఉండు. మీ ఆయన నిన్ను వదిలేస్తాడని చెప్పావుగా, మరి వాళ్ళ ఫ్యామిలీతో ఏంటి నువ్వింత ప్రేమగా ఉంటున్నావు? మా ఆయన వదిలేశాడు కానీ మా సాసుమా బంగారం సాహిబ్, మేరా హాత్ కభీ నే చూడంగి. ప్రపంచం మొత్తం అత్త కోడళ్ళంటే వేరేగా చెప్తారు. నాకు తగిలే వాళ్ళేంటి ఇలా ప్రాణాలిచ్చేస్తుంటారు? ఏమైనా ఈ మధ్య ట్రెండ్ మారింది. అబ్ క్యా సోచ్ రే సాహిబ్? ఏమీ లేదు అమ్మా, మీరేమీ అనుకోనంటే ఒక విషయం అడగొచ్చా? మీరు అంత బంగారమే అయితే మా నూర్ని మీ అబ్బాయిని కలపొచ్చు కదా. ఓ ఈ మేరీ కోషిష్ హై బాబు. నా పుత్ర రతనానికి అంత బేజా లేదు. పాగల్ ఆద్మీ హై. కన్నందుకు నేను, తాళి కట్టించుకున్నందుకు నా కోడలు, భరిస్తున్నాం. తప్పదు గదా. వీళ్ళేంటి ఏం మాట్లాడినా నా గురించే అన్నట్టుంది. అవును, మీరేంటిక్కడ? ఏం లేదు, నా బేటాకి బాగోలేకపోతే గదే హాస్పిటల్లో జాయిన్ చేయించా. ఈయన్నిక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే ప్రశ్నల వర్షం కురిపించేలా ఉన్నారు. డాక్టర్కి చూపించి పోదామని సాసుమా, నేననేది మీ మీరు ఆగండి సాహెబ్. సాసుమా, అయినా జాగ్రత్త సాసుమా. ఏదైనా జరూరత్ హై తో కాల్ చేయండి, మే ఆऊंगी. మా సాహెబ్కి ఒంట్లో బాలేదు, అబ్ మై వెళ్తాను. ఠీకే సార్, పదండి. అది కాదు నూర్, మీ సాసుమా. మా సాసుమానే, మీరు పదండి. सासू माँ, अब छोड़ दो साहिब. ड्राइवर ड्राइवर आओ. अब छोड़ दो साहिब, छोड़ दो. ఏం తప్పించుకున్నావు వసుంధర? మీ అత్త కోడళ్ళు కలిసి ఉండేంత వరకు వీళ్లతో మనం గెలవలేం. రాముడు హనుమంతుడిలా ఒకరికొకరు శక్తిగా ఎదుగుతారు. ఒకళ్ళపై దెబ్బ కొడితే ఇంకొకళ్ళు కవచంలా ముందుకొస్తున్నారు. ఇలా అయితే నా గెలుపు కలగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈసారి ఆట ఒక్కరితో కాదు, ఇద్దరితో ఒకేసారి ఆడాలి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇస్తా. ఇద్దరూ గిలగిల్లాడిపోయి జలకిస్తా.
ఏమైంది? ఆగు, కళ్ళు తిరుగుతున్నాయి. ఆగు, ఏంటి నీ హడావిడి? ఏమైనా ఎంట్రీ ఇచ్చారా? విజయశాంతి రేంజ్ లో వచ్చారు. సినిమాలో సీన్ జరిగినట్టే అనిపించింది అత్తమ్మా. ఒక పక్క రౌడీలు నా బూర్క ఎక్కడ లాగేస్తారో అని భయపడిపోయాను. ఇటువైపు ధృవ సార్ చూస్తే నా పని ఏమైపోతుందో అన్న భయం. గుండె ఎంత వేగంగా కొట్టుకుందో చెప్పలేను. ఆ టైంలో హీరోలాగా ఒక చెయ్యి. ఆ కొబ్బరి బొండ తీసుకొని ఒక్కొక్కడి తల పగలు కొడుతుంటే అప్పుడు ఈలయ్యాలనిపించిందా? అప్పుడు టెన్షన్ తీరిందత్తమ్మా. నన్ను కాపాడడానికి కృష్ణయ్య ఎవరినో పంపించాళ్లే అనుకున్నాను. తర్వాత ధృవ సార్ మీరు ఎవరు అని అడిగినప్పుడు మీరు నా భుజం మీద చేయేసి నేనా తన సాసుమాని అన్నప్పుడు నన్ను కాపాడడానికి వచ్చింది మా అత్తమ్మే అని అర్థమైంది. అప్పుడు వేయాలనిపించింది అత్తమ్మ వీలా. కానీ ధృవ సార్ పక్కనున్నారని ఆగిపోయాను. ఓ ఇంకా నయం, వెయ్యలేదు. సంతోషం. వాడు పెద్ద రౌడీ మూకేం కాదులే, ఏదో ఆకు రౌడీల బ్యాచ్ అనుకుంటా. నేను ఎవరినో ఒకళ్ళని పిలవాలని పేర్లు కూడా సమయానికి గుర్తురాక ఆ సినిమా పేరు గుర్తొచ్చి అమర్, అక్బర్, యాంటోనీ అని గట్టిగా పిలిచేసరికి భయపడి పారిపోయారు. అసలు మీరు ఆ బూర్కా వేసుకుని అక్కడికి ఎందుకు వచ్చారత్తమ్మా? నువ్వు ఇంట్లో బురకా వేసుకుని తిరుగుతున్నావుగా. నీకెప్పుడైనా సమస్య వస్తే మాట్లాడ్డానికో నిన్ను తీసుకుని పారిపోవడానికో ఉంటుందని నేను కొనుక్కున్నాను. పొద్దున్న నువ్వు ధృవాని హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు అని ఫోన్ చేసి చెప్పావు కదా. డాక్టర్ ఏమైనా చెప్తే కంగారు పడతావేమోనని నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను. కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. కరెక్ట్గా నిన్న రౌడీలు ఏడిపిస్తున్నప్పుడు చూశాను. వాళ్ళు నీ బుర్కా లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను బుర్కా వేసుకుని 4 తగిలించాను. ఇప్పటిదాకా మల్లిక మేడం అంటే మాకు ఫుల్ క్లాస్ పాష్. ఇలానే తెలుసత్తమ్మా. మీలో ఇంత మాస్ ఉందా అత్తమ్మా? మనతో మంచిగా ఉన్నంత వరకు మనం క్లాస్గానే ఉంటాం. కాదని తేడా జరిగితేనే మనలో ఉన్న మాస్ బయటికి వచ్చేస్తాడు. ఇది నేను అసలు ఊహించలేదత్తమ్మా. మొత్తానికి మీ మాస్ అవతారం చూపించేశారు కదా. ఏం చేయనే, నా కోడలు పరకాయ ప్రవేశం చేసినంత తేలిగ్గా క్యారెక్టర్లో దూరేస్తుంది. దాని స్పీడ్ నేనందుకోవద్దు. అవును, నువ్వేంటి బుర్కా వదిలేసి చీర కట్టావు? ధృవ సార్కి నొప్పి ఎక్కువగా ఉందంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టొచ్చాను. ఓ, తెల్లారేదాకా లేవరు, అందుకే నేను ఈ పూటకి నూర్కి సెలవిచ్చాను. పాపం తను కూడా ఓవర్ టైం చేసి చేసి అలసిపోయిందత్తమ్మా. అందుకే వసుంధర డ్యూటీ ఎక్కింది. నాకు అదే కావాలి. మరి అత్తమ్మా నాకు ఒకటి కావాలి, చేస్తారా? అడిగి చూడవే, ఏమైనా చేస్తాను. మనమిద్దరం కలిసి డాన్స్ చేద్దామా? డాన్సా? నీకేమైనా పిచ్చా? పోవే. అత్తమ్మా అత్తమ్మా, ఇప్పుడే కదా నేనేది అడిగినా చేస్తాను అన్నారు. ఈరోజు మీరు నా సాసుములా వచ్చి నన్ను కాపాడడం నాకు చాలా నచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా అనిపిస్తే డాన్స్ చేయాలనిపిస్తుంది అత్తమ్మా. ఇదెక్కడ మాయదారు రోగమే? కొన్ని రోజుల నుంచి నేను చాలా టెన్షన్లో ఉంటున్నాను అత్తమ్మా. ఈ ఒక్క పూట నా కోసం నేను అడిగినట్టు చేయలేరా? తప్పదా? తప్పదు. నాకు టెన్షన్ తగ్గిస్తారా లేదా? సరేలే. తప్పుతుందా? ఒక సామెత ఉందిలే, తిక్కల మొగుడుతో తిరునాళ్ళకెళ్తే రంగులు రాట్నం ఎక్కదిగా సరిపోయిందని. అలాగే తిక్కలమ్మాయి కోడలైతే ఫైట్లు చేయాలి, డాన్సులు కూడా చేయాలి.
చేద్దామా మరి? రెడీ, స్టార్ట్. చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. ముందు రిపోర్ట్స్ లో ఏముందో చెప్పండి అత్తమ్మా. ధ్రువకి నీది నాది ఇద్దరి లివర్ మ్యాచ్ అయింది. ఒక వారంలో ఆపరేషన్ పెట్టుకుందాం అన్నారు. నాది ఒక కోరిక. మొదటిసారి అడుగుతున్నావు కదా, నేనెలా కాదంటానే. అయితే ప్రమాణం చేయండి. మాటిస్తున్నాను, నువ్వేదడిగినా చేస్తాను. ధ్రువ సార్కి నా లివర్ ఇవ్వనివ్వండి. నీకొక గుడ్ న్యూస్, నీకు డోనర్ దొరికారు. నిజమా అమ్మా? అవును ధ్రువ, నీకు 100 లివర్ మ్యాచ్ అయింది. తనకి మ్యాచ్ అయింది అని చెప్పగానే లివర్ ఇవ్వడానికి ఒప్పుకుంది. చాలా థ్యాంక్స్ నూర్. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఒక్క కాల్ చేయి నూర్. నేను రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఇది నా ప్రామిస్.